యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తూ ఆశీర్వదించబడుతూ మీ సాక్ష్యాలను మాకు తెలియచేస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? మీరు క్షేమముగా ఉండాలని, మీ కుటుంబము, మీ బిడ్డలు దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించాలనే ఉద్దేశముతో ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. రండి, ఈరోజు మీ కొరకు ప్రార్థించి చాలా ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు ఓ మంచి వాగ్దానాన్ని తీసుకొని వచ్చారు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయములో 12వ వచన భాగము నుంచి నేను చదువుతాను, చూడండి. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా ప్రభువు మాట్లాడుతున్నాడు. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఎంత గొప్ప మాట! ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే 11వ వచన భాగంలో, ఇదే ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచన భాగంలో భక్తుడైన దావీదును గురించి మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క గుడారము పడిపోయిందట. దావీదు యొక్క ప్రాకారములు పడిపోయాయట. వాటిని తిరిగి దేవుడట మరలా పూర్వపు రీతిలో దానిని కడతాను అని చెబుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దావీదు ఒకప్పుడు చాలా ప్రార్థనాపరుడు, ఒకప్పుడు చాలా దేవునితో సహవాసములు నడిచిన వ్యక్తి. రోజుకు 7 మారులు దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వ్యక్తి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తన అంతరంగములో దాచుకున్న వ్యక్తి. తన ఆంతర్యములో దేవుని యొక్క మాటలను భద్రపరుచుకున్నటువంటి వ్యక్తి దావీదు. అటువంటి దావీదు ఒక రోజున పాపములో పడిపోయి తన ప్రార్థనా జీవితాన్ని, అనగా ప్రార్థనా గుడారాన్ని పడగొట్టుకున్నాడు. తన ఆధ్యాత్మికమైన పునాదులు కదిలిపోయాయి. తన ఆత్మీయమైన ప్రాకారాలు కూలిపోయాయి. అందుకోసమే దావీదుని దేవుడు మరలా తిరిగి నూతనపరిచి ఆయన పూర్వపు స్థితిని ఆయనకు అనుగ్రహించి ఆయనను మరలా తిరిగి కడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, నువ్వు కూడా ఒకప్పుడు దావీదులా ప్రార్థించిన వ్యక్తివేమో. నువ్వు కూడా ఒకప్పుడు దావీదులా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినటువంటి మనుషుడివేమో. నువ్వు కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో దైవ వాక్యాలను, దేవుని సన్నిధిలో కూర్చొని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాలను మీ అంతరంగంలో దాచుకున్న వ్యక్తులేమో. క్రమము తప్పక ప్రతిదినము ప్రార్థన చేసిన వ్యక్తులు, దేవుని సన్నిధంటే ఆసక్తి కలిగి, దేవుని సన్నిధంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దినము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడినటువంటి వ్యక్తులేమో. దేవుని మాటల కోసం ప్రయాసపడిన వారేమో, దేవునికి ఇచ్చే విషయంలో ప్రయాస కలిగిన వారేమో, దేవుని పరిచర్య విషయంలో ప్రయాస కలిగిన వారేమో. కానీ కొన్ని దినాల క్రితం అపవాది దావీదు ప్రార్థన జీవిత పునాదును ఎలా పడగొట్టాడో, దావీదు గుడారపు యొక్క ప్రాకారములను ఎలా కదిలించాడో, మీ ఆత్మీయ జీవితాలను కూడా సాతానుడు పాడు చేశాడేమో. మీ ఆధ్యాత్మికమైన బ్రతుకులలోనికి సాతానుడు ప్రవేశించి తూట్లు పొడిచాడేమో. ఒకప్పుడు ప్రార్థించిన నువ్వు ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడి నువ్వు ఇప్పుడు పాటలు పాడలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని కొరకై నువ్వు కానుకలు ఇచ్చిన వ్యక్తివి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు. ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చి సంఘములో పరిచర్య చేసిన వ్యక్తివి ఇప్పుడు నువ్వు పరిచర్య చేయలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ పునాదులు కూలిపోయాయి. నీ ప్రార్థన ప్రాకారములను సాతానుడు కూల్చివేశాడు. అయితే నిత్యము నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ వేదన, నీ పరిస్థితిని దేవుడు కనుగొన్నాడు. అందుకొరకే
ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకేం వాగ్దానం చేస్తున్నాడంటే, తిరిగి మరలా నీ పూర్వస్థితిని నీకు ఇస్తానంటున్నాడు. నీ పూర్వపు అనుభవంలోకి నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని కట్టబోతున్నాడు. అంటే నీ మీదకు దేవుడు ఒక బలమైన నూతన ఆత్మశక్తిని విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. నీ పడిపోయిన ప్రాకారాలు, నీ చెదిరిపోయిన ఆత్మీయ జీవితం, నీ నాశనమైపోయినటువంటి బలమైనటువంటి ప్రాకారాలు కూలిపోయే చూడు, వాటిని తిరిగి మరలా నిర్మిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు నాన్న, ఒక్క ఆత్మీయంగానే కాదు, అన్ని రకాలుగా నిన్ను బలపరుస్తాడు. ఒకప్పుడు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి నీవు ఈరోజు అన్నిటినీ కోల్పోయి ఉండి ఉండొచ్చు. నీ ఇంటిలో సమృద్ధి ఉండేది ఒకప్పుడు, మీ కుటుంబంలో సమృద్ధి ఉండేది ఒకప్పుడు, నీ వ్యాపారాల్లో సమృద్ధి ఉంది, నీ యొక్క జీవితంలో సమృద్ధి ఉంది, నీ కుటుంబంలో సమృద్ధి ఉంది, మీ సంఘములో సమృద్ధి ఉన్నది, నీ వ్యవసాయంలో సమృద్ధి ఉన్నది, నీ ఉద్యోగంలో సమృద్ధి ఉన్నది. కానీ ఇప్పుడు అవన్నీ కోల్పోయి ఉన్నావు. వ్యాపారంలో నష్టపోయావు, వ్యవసాయంలో నష్టపోయావు, సంఘ పరిచర్యలో నష్టపోయావు, ఆత్మీయంగా నష్టపోయావు, కుటుంబ పరంగా నష్టపోయావు. అయితే ప్రభు అంటున్నాడు, తిరిగి మరలా నీ పూర్వస్థితిని నీకు ఇస్తాను, నిన్ను కడతాను, నిన్ను నిలబెడతాను, నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్టి కృప దేవుడి ఉదయకాలపు వేళ నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నువ్వు చేయుచున్న ప్రతి పనిలో తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు ఈ వాక్యాలు విన్నటువంటి మీలో చాలామంది మ్యారేజ్ డేలు, బర్త్డేలు, పలు రకాలైన శుభకార్యాలు జరుపుకున్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన విషెస్ తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాలపు వేళ ఈ యేసుతో ప్రతిదినం అనే ఆత్మీయ కార్యక్రమాల్లో నీ బిడ్డలు ఎంతగానో ఆశతో వీక్షిస్తున్నారు. నిజమే, దావీదు ప్రాకారం, దావీదు గుడారం, దావీదు ప్రార్థన జీవితం, దావీదు ఆత్మీయ జీవితం ఒక రోజున పడిపోయింది. రోజుకు 7 మార్లు ప్రార్థించిన దావీదు ఏ పాపము చేయకుండా ఉండునట్లుగా తన ఆంతర్యములోని ధర్మశాస్త్రాన్ని భద్రపరుచుకున్న దావీదు పడిపోయాడు. తన గోడలు చెదిరిపోయాయి, తన ఆత్మీయ పునాదులు కదిలిపోయాయి. కానీ తనను అలా విడవటానికి మీరు ఇష్టపడలేదు, తనను అలా వదిలివేయటానికి మీరు ఇష్టపడలేదు. పూర్వపు రీతిలో నీ స్థితిని మరలా నేను కడతాను, నిన్ను బాగు చేస్తాను, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని దావీదు ప్రాకారాలను కట్టి, దావీదు పునాదులను బలపరిచి, పాత నిబంధన చరిత్రలో దావీదు ఆగిపోకుండా క్రొత్త నిబంధన చరిత్రలో కూడా కంటిన్యూ అయ్యేలా, నాయన ఇప్పటికీ కూడా మేము దావీదుని జ్ఞాపకం చేసుకునేలా తన జీవితాన్ని ఆశీర్వదించారు. ఈ వాక్యం వింటూ అలాంటి జీవితాలు ఎంతమంది అయితే ఉన్నాయో, పడిపోయిన అనుభవం, ఆత్మీయతలో ఆధ్యాత్మికంగా నాశనమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, ప్రార్థన చేసిన వ్యక్తులు ఈరోజు ప్రార్థించలేని స్థితిలో ఎంతమంది ఉన్నారో, వారి ఆత్మీయ జీవితాలను కట్టండి, వారి ప్రార్థన ప్రాకారములను బలపరచండి. పూర్వపు రీతిలో దానిని మరలా కట్టుదునని సెలవిచ్చు. కట్టడానికి మీ కృప చూపండి. ఒకప్పుడు ఎంతో ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు, ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్న కుటుంబాలు, ఎంతో దీవెనకరంగా ఉన్న కుటుంబాలు వాటన్నిటిని కోల్పోయారయ్యా. తిరిగి వారి జీవితాల్లో కూడా అట్టి కృప వారికి తిరిగి అనుగ్రహించమని ఈరోజు చేస్తున్న వారి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.